అందరికీ నమస్కారము. అమెరికాలో అదానికి సంబంధించిన ఒక పవర్ డీల్ గురించి మనకు గత వారం రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. వివిధ పత్రికలు, నేషనల్ మీడియా పత్రికలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. దాని మీద వార్తాపత్రికలు వస్తున్నాయి. ఆసక్తికరంగా నేషనల్ మీడియా ఛానల్స్ కూడా, నేషనల్ మీడియా పత్రికలు కూడా ఈ కథనాలు రాస్తున్నాయి. దాంట్లో మన సిఎన్బిసి టీవీ 18 దాంట్లో ఒక వార్త చూశాను. ఆ వార్త ఏంటంటే నారా లోకేష్ గారు రిపోర్ట్ గురించి రాశారు. ఆ రిపోర్టరు ఏమని రాశారంటే, ఆంధ్రప్రదేశ్ రివ్యూయింగ్ ద అదానీ పవర్ డీల్స్, స్క్రాపింగ్ దెమ్ ఈజ్ కాంప్లెక్స్ సేస్ నారా లోకేష్ అనేది ఒకటి రాశారు. అంటే ఆ డీల్ను క్యాన్సిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే తక్కువ ₹2.49 అనేది చాలా తక్కువ ప్రైజు. మంచి డీల్ అని అందరూ మెచ్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. మంచి డీల్ జరిగింది. అంతకుముందు ₹6.99 పర్ యూనిట్ ఉన్నప్పుడు ఇప్పుడు ₹2.49కే సెక్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చింది. సెక్కి ఎవరు? కేంద్ర ప్రభుత్వమైన సంస్థ సెక్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ₹2.49కి మేము సప్లై చేస్తామన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ₹6.99 ఉండేదాన్ని ₹2.49కు తక్కువ, అంటే ప్రజలకు, రైతుల కోసం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది, రైతులకు మనము ఫ్రీ పవర్ ఇస్తున్నాము, దీన్ని ఫ్రీ పవర్ ఇచ్చేటప్పుడు దీని కాస్ట్ మనం తగ్గించాలి. ₹6.99 అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద భారీగా బర్డన్ పడుతుందన్న ఉద్దేశంతో సోలార్ పవర్ డీల్ను కుదుర్చుకున్నారు. ఎవరు? సెక్కి ఇచ్చిన ఆఫర్తో. దాన్ని మన ఎల్లో మీడియా పత్రికల్లో వారం నుంచి ఎంత దుష్ప్రచారం అంటే అంత దుష్ప్రచారం జరుగుతున్నాయి. ఈవెన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ కూడా, ఇప్పుడు నారా లోకేష్ గారిని కదా అది రిపోర్ట్ జరిగింది, వాళ్ళు కూడా చూసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది, పెట్టుబడులు రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గారినప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. విధ్వంసాలు జరిగాయి, పెట్టుబడులు లేవు, లాండ్ ఆర్డర్ పోయిందని ఏదో చెప్పారు. అయినా పెట్టుబడులు వచ్చాయి. కానీ అది ప్రచారం చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ తప్పు, కానీ దుష్ప్రచారం చేయడంలో మన ఎల్లో మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దాన్ని కొట్టిన పిండి. కాబట్టి మొత్తానికి ఆ దుష్ప్రచారాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ దింపారు. ఇప్పుడు అప్పట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు పంపించడానికి ఇదే ఎల్లో మీడియా, ఆంధ్రజ్యోతి ఎన్ని విష ప్రచారాలు, 1,00,000 కోట్లు అని చెప్పి, అసలు 1,00,000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు వీళ్ళకి. అట్లాంటి అప్పుడు జనాల్లోకి ఎక్కిచ్చేసినారు. 1,00,000 కోట్లు 16 నెలలు పాపం జైల్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జయడి లక్ష్మణ్ గారే చెప్పారు దాంట్లో ఎంత జరిగింది. అంతా కలిపిన 1,400 కోట్లు డీల్ అయింది ప్రభుత్వానికి, కంపెనీలకు జరిగింది. అట్లుంటుంది వీళ్ళ విష ప్రచారం. ఇప్పుడు అదానిది ఎక్కడో అమెరికాలో ఎవడో ఒకడు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి కంప్లైంట్ పెట్టి దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఒకవేళ నిజాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైనా నిజాలు ఉంటే రాయండి. ఒకడేమో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమంటాడు, ₹2.49కు 1,750 కోట్లని అంటాడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు వారం రోజుల నుంచి స్టోరీలు జరుగుతున్నాయి. ఇంకొక అడుగేసి ఈ రాధాకృష్ణ అసలు ఇతను మనిషో కాదో, జర్నలిస్టో కాదో తెలియదు. మళ్ళీ ఛాలెంజ్లు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పీక చంద్రబాబుకు దొరికిందంట. ఏం చేస్తారు ఆడ? ఏం పీకుతారు వీళ్ళు? అసలు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏదైనా రాశావా? 330 కోట్లు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ షెల్ కంపెనీకి పోయాయి. షెల్ కంపెనీ నుంచి చంద్రబాబు పిఏ పెండాల శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఆ డబ్బులు అడిగినాయి 330 కోట్లు. అది రాసే దమ్ము రాధాకృష్ణకు ఉందా? అది జగన్మోహన్ రెడ్డి గారు పీక చంద్రబాబు దొరికిందంట. తప్పుడు పనులు చేసే మీకే అంత ఉంటే నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఉండాలి? ఎంత ధైర్యంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాదిగా ఉలుకు పలుకులు లేకుండా లేదు. మీ మాదిగా క్విడ్ బ్రోకలు చేయలే. ఎన్ని పవర్ ప్లాంట్ తీసుకున్నాం చంద్రబాబు దగ్గర నుంచి అనేది, రాధాకృష్ణ గారు ఎన్ని ఆస్తులు సంపాదించినాడు హైదరాబాద్లో అనేది ఒక వీడియో చేయొచ్చు. ఎన్ని 100 కోట్లు 1,000 కోట్లు సంపాదించినాడని. ఈయన రాధాకృష్ణ పవర్ ప్లాంట్ కోసం విజయవాడ బుడమేరులో విజయవాడను ముంచున్నారు. సరే, ఈ టాపిక్ వద్దులేండి. ఎట్లా రాస్తారంటే 30 ఏళ్ళకి అంచనా ఇచ్చినారు. ₹2.49తో యూనిట్, ₹2.49తో 30 ఏళ్లకు 2,00,000 కోట్లు అంట. అది జనాల మీద బర్డన్ పడుతుందంట. అది ముందే అంచనా. ₹6.99 ఉన్నప్పుడు ఏం లేదు, అప్పుడు లంచాలు లేవు. ₹2.49కి ఈ లంచం అంట. అదేదో ఈయన బాత్రూంలో రాధాకృష్ణ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ కడుగుతూ విన్ని చూసినాడు. 1750 కోట్లు ఇచ్చినట్టు.
ప్లస్ ఇంకేంటి 2 లక్షల కోట్లు బర్డన్ పడుతుందంట. ఇప్పుడు రీసెంట్గా అది ఏదో ఊహించి రాసింది, ఏది 30 ఏళ్లకు 2 లక్షల కోట్లు బర్డన్ పడ్డాయి. చంద్రబాబు గారు రీసెంట్గా కూటమి ప్రభుత్వం 6,000 కోట్లు టారిఫ్ పేరుతో నిన్న వేశారు. మళ్ళీ ఇప్పుడు 11,000 కోట్లు, మొత్తం 18,000 కోట్లు పెడుతున్నారు. దాని మీద రాయి ఏదైనా ఉంటే, నీ జనం మీద దమ్ము ఏదో ఉంటే అది రాయడు. స్కిల్ డెవలప్మెంట్ అనేది రాయడు. లేదు, అసలు అదానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు చెబుతుంటే కూడా ఏదో ఒక విధంగా ఇరికియాలా, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేయాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడిగా జనాల్లో చూపెట్టాలి. ఇదే దేశ. అసలు నీది ఒక పత్రికయా? రోత పత్రికలో నెంబర్ 1 పత్రిక ఏదంటే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణదే.